ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ఈరోజు చెప్పబోయేటువంటి అంశం ఏమిటి అంటే, మనకి గనక ఏదైనా ఒక అంశము ముందుగా తెలిసినా లేదా ముందుగా దాన్ని మనం కంట్రోల్ చేయగలమని మనకు అనిపించినా అది మన జీవితాన్ని మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏది ముందుగా తెలిసినా ఆ తెలిసిన విషయం మనం కంట్రోల్ చేయగలమని అనుకున్నా, లేదా మనం ఒక పని చేయడం ద్వారా అది కంట్రోల్ అవుతుందని అనుకున్నా కూడా మన జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది ఈరోజు టాపిక్. అది ఎలాగా అంటే 3 విషయాలు ఇక్కడ. ఒకటి, మన స్వప్నంలో రావడం వల్ల తెలుసుకోవడము, లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిమిత్త శాస్త్రము అంటారు, నిమిత్తం ద్వారా తెలియడము. మూడవది, ఈ తెలిసిన అంశాన్ని మనం ఏ రకంగా దాన్ని మన జీవితంలో మార్చుకోవడానికి ఏం చేయగలము అనేటువంటి విషయం. ఈ 3 విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కొక్క రాశి రీత్యా ఒక్కొక్క లగ్నం రీత్యా చూసుకుంటే కనుక మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ముఖ్యంగా ప్రకృతి ఏ రూపంలో మీకు ఇండికేట్ చేస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ఒక ఘర్షణ వస్తుందండి. అంటే ఏమిటి? ఘర్షణ కానీ లేకపోతే గవర్నమెంట్ వ్యక్తులతో ఏదైనా ఇబ్బంది వచ్చినట్టు, లేకపోతే సూర్యుడికి సంబంధించినటువంటి విషయంలో, అంటే ఆ రూపంలో మీకు ఇండికేట్ చేస్తుండదు సంథింగ్ గోయింగ్ రాంగ్ అని. అంటే అలాగా ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా ఒక ఘర్షణ జరిగింది, ఆ ఘర్షణే మీకు లైఫ్లో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి మీకు తోడ్పడుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ మీ పూర్వజన్మ కర్మ. మనకు స్వప్నం వచ్చిందన్నా, మనకు ప్రకృతి ముందుగా చెప్తుందన్నా, ఇట్స్ డిపెండ్ ఆన్ పూర్వజన్మ కర్మ అక్కడికి వచ్చి మీకు దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మీకు నిజ జీవితంలో కానీ స్వప్న రూపంలో కానీ, సో ఏదైనా ఒక బ్లాస్టింగ్ రూపంలోనూ, లేకపోతే ఒక గొడవ రూపంలోనూ, లేకపోతే ఒక పోలీసులు సంబంధించిన రూపంలోనూ మీకు ఏదైనా ఒక బ్యాడ్ వినబడుతుంది అనుకోండి. అంటే ఏమిటి? ఏదో మనం టీవీ పెట్టుకున్నప్పుడు లేకపోతే ఫోన్లో చూస్తూ ఉంటాం, ఫలానా పోలీస్ అధికారి ఇలా చేశారట, లేకపోతే ఫలానా పోలీస్ అధికారి సస్పెండ్ అయ్యారట, లేకపోతే ఫలానా గొడవ జరగడం వల్ల ఇట్లా జరిగిందట. ప్రకృతి మీకు చెప్తుందన్నమాట. ఏంటి? నువ్వు నిత్య జీవితంలో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు డేంజర్, సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేదా ఒక యాక్సిడెంట్ జరిగిందట, లేకపోతే అన్నదమ్ములతో సంబంధించినటువంటి ఒక అంశం వీళ్ళకి ఇబ్బంది ఇచ్చిందట అని ఒక పేపర్లోనో, యూట్యూబ్లోనో, లేకపోతే టీవీలోనో మరొక దగ్గర మనం చూస్తాం. చూసి అరే అన్నప్పుడు మీరు, అంటే రెగ్యులర్గా కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. రెగ్యులర్గా వింటున్నాం, చేస్తున్నాం, దట్ ఈస్ డిఫరెంట్. మీరు ఏదైనా ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యమైనటువంటి విషయం మీరు ప్రారంభించేటప్పుడు ఇదే ఇండికేటివ్గా మీకు స్వప్న రూపంలోనూ బయట కనబడుతుంది. దెన్ మీరు అక్కడ ఆగాలి. అంటే ఏదో సంథింగ్, నేను ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను, నేను కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రకృతి ఎంతసేపు ఏం చెప్తుందంటే, నువ్వు ఒకసారి రీచెక్ చేసుకోవాలని మాత్రమే చెప్తుందండి. మనకి నిమిత్తాలు, కొన్ని శాస్త్రాలు ఉన్నాయి మహర్షులు మనకి ఇచ్చినటువంటి, ఆ నిమిత్తాల్లోని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇటువంటివన్నీ కూడా. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి నేను అంటే కొంతమందికి నేను చూశాను, మిథున లగ్నం వారు, మిథున రాశిలో జన్మించిన వారికి అగ్ని ఆరిపోయినట్టు
అగ్ని విపరీతంగా జ్వలిస్తున్నట్టు. ఇలాంటివి మనకి మహాభారతంలో కూడా ఉంటాయి. మహాభారత రామాయణాల్లో కూడా చెప్తుంటాడు. ఈ ఇప్పుడున్నటువంటి అగ్ని ప్రాకారంలో కనుక చూసుకున్నట్లయితే అగ్నులు బాగా జ్వలిస్తున్నాయి అంటే ప్రకృతికి విరుద్ధంగా జ్వలిస్తూ విపరీతంగా అసలు ఎటువంటి ఆజ్యము పోయకుండానే జ్వలిస్తుంది. సహజంగా అగ్ని ఏంటి, ఏదైనా నెయ్యి వేస్తే జ్వలిస్తుంది, కానీ నెయ్యి నూనె ఏమీ వేయకుండా ఆటోమేటిక్గా జ్వలిస్తుంది. అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు డిస్ట్రాక్షన్, సంథింగ్ ఈజ్ గోయింగ్, ఏదో రాబోతుంది అని మీరు అర్థం చేసుకొని మిథునం వారు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి విషయాలు. అంటే ఏమవుతుందండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను చాలామందిని చూస్తుంటాను, చిన్న గొడవ అండి మా భార్యాభర్తల మధ్య, అది చాలా ఇంత పెద్ద దూరం తీసుకొస్తుందని నేను ఊహించలేదండి. చిన్న నేను వద్దన్నానంతే, ఆ రోజు వెళ్ళేటప్పుడు ఇక్కడికి ఎందుకులే వాళ్ళతో ఫోన్లో ఎందుకు మాట్లాడడం, వాళ్ళతో అనవసరంగా ఎందుకు గొడవ అన్నాను. అనవసరంగా గొడవ అంటే నేను అనవసరంగా గొడవలు పెట్టుకునేదాన్ని స్టార్ట్ అయిందండి అని చెప్తుంటాను అన్నమాట. అది అలా అలా విడాకుల దగ్గర దారితీసిందండి అంటుంటారు. అంటే ఏమిటి, మీకు మీ లైఫ్ని ఇబ్బంది పెట్టే దానిలో తీసుకెళ్ళేది గొడవే. ఇది అర్థం చేసుకొని మీరు కనుక అమ్మవారి ఆరాధన ఎంత చేస్తే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీకు. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదేమిటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ఒక స్వప్నం వచ్చింది అంటే దానికి మీరు ఉదయం దాని గురించి ఆలోచించిన, అంటే స్వప్న శాస్త్రంలో ఉన్న రూల్స్ అండి ఇవన్నీ. ఉదయం పూట దాని గురించే తదేకంగా ఆలోచించిన ఆ స్వప్నం వస్తే దానికి సంబంధం లేదు. లేదా మీరు దాని గురించి ఎవరితోనైనా మాట్లాడినా, లేనట్లయితే మీకు అనారోగ్యంతో ఉండి ఆ స్వప్నం వచ్చినా, మీరు అది ఊహించుకున్న దాని గురించి ఇలా జరుగుతుందేమో ఊహించుకున్న స్వప్నంలోకి వస్తే ఆ స్వప్నానికి మీకు సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఏదైనా ఒక అంశం, ఏదైనా ఒక గుడ్ సైన్ కావచ్చు, బ్యాడ్ సైన్ కావచ్చు, మీరు ఒక పని స్టార్ట్ చేసే ముందు రిపీటెడ్గా ఇస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ గుడ్ ఆర్ సంథింగ్ బ్యాడ్. అంటే అలాగా మనం ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, అంతట్లో ఒక ఫోన్ వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ వినబడింది, వెంటనే ఆపేయడం మంచిది అక్కడ. ఎందుకంటే ప్రకృతి మీకు చెప్తుంది, ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు అమ్మవారు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రకృతి అంటే ఎవరో కాదు, ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటిది అమ్మవారు. అది ఈశ్వర రూపం అనుకోండి, ఆ పరమేశ్వర రూపం అనుకోండి, ఆ పరమేశ్వర శక్తి అయినటువంటి అమ్మవారు అనుకోండి. ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే, దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఇది ఏంటంటే, కొన్నిసార్లు మన కర్మ తొలగడానికి మనం భగవత్ సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి. అంటే ఎలా అంటే, ఒక చిన్న దీక్ష తీసుకోబోతున్నాం అనుకోండి, దీక్ష తీసుకునే ముందు కొన్ని ఆటంకాలు వస్తాయి. అప్పుడు ఏంటంటే అది ప్రకృతిలో ఒక నెగిటివ్ సైన్ ఆపడం. ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది పాజిటివ్ నెగిటివ్స్తో సంబంధాలు కలిగి ఉంటుంది. అంటే దేవతా శక్తులతోనే ఉంటుంది, అసుర శక్తులతోనే ఉంటుంది, కర్మ ఉంటుంది. కర్మ ఏం చేస్తుందంటే, నువ్వు ఈ దీక్ష తీసుకోవడం వల్ల నువ్వు బాగుపడతావు కాబట్టి నీ యొక్క లైఫ్ అద్భుతంగా వెళ్ళబోతుంది కాబట్టి, అంటే భగవద్ ధ్యానంలో వెళ్ళినప్పుడు నీ యొక్క కర్మ దగ్ధం అవుతుంది. అయ్యేటప్పుడు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి. అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓహో దీనివల్ల నేను బాగుపడబోతున్నాను కాబట్టి కర్మ ఆపుతుంది అని అర్థం చేసుకోవాలి. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే, నేను ఈ గుడికి వెళ్దాం అనుకుంటే ఆటంకం వచ్చిందంటే ఆ గుడికి వెళ్ళకూడదేమో, నేను ఈ పూజ చేద్దామంటే ఆటంకం వచ్చింది, నేను ఈ పూజ చేయకూడదేమో అనుకుంటారు. అలా కాదు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడికి ఒక తల్లి మెడిసిన్ వేస్తుంది, కడుపులో ఏదో పురుగు ఉన్న, ఆ పిల్లవాడు ఏడుస్తాడు. అయ్యో ఏడుస్తున్నాడు కాబట్టి వద్దేమో అనుకుంటే ఎట్లా, ఆ పిల్లవాడు చేదుగా ఉంది కాబట్టి వద్దంటాడు. లేకపోతే పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు కానీ ఆపం కదా అంటే, వీటి ఒక మంచి పనికి మాత్రం వీటిని తీసుకోకూడదు. అంటే అలాగా ఒక ధర్మమైనటువంటి పని చేస్తున్నాము, ఒక లోక కళ్యాణం కోసం ఒక పని చేస్తున్నాము, ఒకరికి దానం ఇస్తున్నాము. ఉదాహరణకి పాపం ఒకరికి చదువు లేదు, లేకపోతే పలానా ఇబ్బందులు ఉన్నా వారికి ఏదో డబ్బులు ఇవ్వబోతున్నారు. ఇది మీ సహృదయంతో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి కాదండి, ఒక దానంలాగా లేకపోతే ఒక సహృదయంతో ఒక హెల్ప్ చేయబోతున్నాను, దానికి ఇటువంటివి వర్తించవు. ఏమంటే ఒక హెల్ప్ చేయడానికి వెళ్ళబోతున్నానండి, నాకు మధ్యలో ఆటకం వచ్చింది, హెల్ప్ చేయొచ్చా చేయకూడదు అనేటువంటిది కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ సైన్స్ అంటే ఈ యొక్క ప్రకృతి యొక్క సంబంధం స్వప్న రూపమా, మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి రూపంలో ఇచ్చే సిగ్నల్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వస్తున్నాయి అంటే మీరు ఒక మంచి దీంట్లో వెళ్ళబోతున్నారు. వీటిని నేను రాసుల వారికి ఎలా అయితే చెప్పానో దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి, దీన్ని ఎలాగా సెట్ చేసుకోవాలనేటువంటిది మీరు ఈ రకంగా చేసుకుంటే మీ యొక్క జాతకం, మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది.
కాబట్టి దీన్ని బాగా అర్థం చేసుకోండి. అలా కాకుండా మనం ఏంటంటే మనం చాలామంది ప్రకృతి ఏం చెప్తుందో వినం ఫస్ట్. అయితే ఇక్కడ మనకి ఒక చిన్న ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చెప్పి ముగిస్తాను. అదేమిటి అంటే ప్రకృతి చెప్పేది మనకు అర్థం అవ్వాలన్నా, ప్రకృతితో మనం మమేకమై మన జీవితాన్ని గడపాలన్నా ఒక్క విషయం బాగా అర్థం చేసుకోండి. అదేమిటి అంటే మనము ఓపెన్ మైండెడ్తో ఉండాలి. ఓపెన్గా ఉంటేనే మనం దాన్ని తీసుకోగలుగుతాము. చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక గిన్నె ఉంది, ఇలా ఉంటే వర్షం పడినటువంటిది ఇందులో స్టోర్ అవుతుంది వాటర్, ఇలా ఉంటే స్టోర్ అవుతుంది. ఎలాగో మనం ఓపెన్గా ఉంటేనే ప్రకృతి మనకి ఇచ్చేటువంటి సిగ్నల్స్ తీసుకుంటుంది. ఓపెన్గా ఉండడం అంటే ఏమిటి చాలామందికి అర్థం కాదు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వాలని కాదు, నువ్వు చెప్పిందే శాసనం అని కాదు, నువ్వు చెప్పిందే జరగాలని కాదు, నువ్వు అన్నదే జరగాలని అనుకోకూడదు, నువ్వు చెప్పింది అందరు వినాలని అనుకోకూడదు. అందరి యొక్క అభిప్రాయాలను నువ్వు స్వీకరించగలగాలి. అప్పుడు నీ యొక్క అభిప్రాయం చెప్పాలి. అవతల వాడు చెప్పిందా మనం చిరాకు పడిపోవడం, కోపపడిపోవడం, హట్ అని చెప్పి కొట్టిపోయడం చేయకూడదు. ఎందుకంటే మనకున్నటువంటి లిమిట్స్ ఏమిటనేది మనకు తెలియదు. వినండి, ఓపికగా వినండి, అవునా అని అనుకోండి, దాని తర్వాత చర్చించండి, సెట్ చేసుకోండి. చాలా మటుకు ఏమవుతుంటుందంటే మనం ఇలా రిజెక్ట్ చేసేటప్పుడు, కోపపడేటప్పుడు ఏమవుతుందంటే ప్రకృతి ఇవ్వడం ఆపేస్తుంది. ప్రకృతి ఏం చేస్తుందంటే మన చుట్టూ ఉన్న మనుషుల రూపంలోనో జంతువుల రూపంలోనో కొన్ని ఇండికేషన్స్ ద్వారా మనకి చెప్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇది పనికిరాదు, నువ్వు చెప్పకు, నువ్వు నాకు చెప్పేంతటి వాడివా, నేనే నీకంటే గొప్పవాడిని, నేనే నీకంటే బాగా తెలివైన వాడిని, నువ్వెంత నా ముందు అనేటువంటి ఒక అహంకార దూరంతో మనం కనుక వెళ్తున్నామంటే మన యొక్క లైఫ్ జర్నీలో అది ఏమవుతుంది అంటే అది అక్కడికి ఆపేస్తుంది. ఓకే, ఇతనిలో కామక్రోధాలు బాగా పెరిగిపోయాయి అనమాట, నేను చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటిది. అంటే దాని అర్థం ఏమిటి? ప్రకృతిలో ఉన్నటువంటి అసుర శక్తులు మనల్ని ఆవహిస్తున్నాయి. ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనం ఆవహించాలన్నా, ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనకు తోడుండాలన్నా మనం త్రిగుణమును గెలవాలి. అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో, ఇప్పుడు రాహు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి, శని ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి, కేతు ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి, ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేచి ఒక్కసారి మీరు గణపతిని, అంటే నాకు ఏ రాశి నక్షత్రం ఏమీ తెలియదండి అప్పుడేం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. పొద్దున్న నేను నిద్ర లేచిన వెంటనే కూడా మీరు ఒక్కసారి మహాగణపతిని తలుచుకోవడం, 2 నిమిషాలు స్కందుణ్ణి దర్శనం చేసుకుని ఫోటో చూసి లేకపోతే ఏదైనా ఫోన్లో పెట్టుకొని, దాని తర్వాత చక్కగా మీరు మీ యొక్క నిత్య జీవితాన్ని గడపండి నిద్రపోయేటప్పుడు. ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు ఎప్పుడైతే అది చేశారో ఆటోమేటిక్గా ఆ రోజంతా కూడా జపం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది. నిద్రపోయే ముందు నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని చేస్తూ అలా నిద్రలోకి వెళ్ళండి. రాత్రి నుంచి ఉదయం వరకు మీరు చేసినటువంటి జప ఫలితంలాగా వస్తుందట. అంటే రాత్రి నిద్రపోయినప్పటి నుంచి నిద్ర లేచిన వరకు చేసిన జపం వస్తుంది. ఇంతకంటే గొప్పది మరొకటి లేదు. ఎందుకంటే మీరు 24 hours మీరు దైవ నామస్మరణలోనే ఉన్నారని చెప్పి మీకు అర్థం. అంటే అప్పుడు ఏమవుతుంది, దైవం మనతో ఉంటుంది. మనం చేసే ప్రతి పనికి కూడా ఒకవేళ ఒక ఫెయిల్యూర్ వచ్చింది, కంగారు పడకండి, అది ఫెయిల్యూర్ కాదు, అది వద్దు అని చెప్పి ప్రకృతి చెప్పడం, అది నీకు మంచిది కాదు అని ప్రకృతి చెప్పడం. ఒక సక్సెస్ వచ్చింది, ప్రకృతి మీకు ఇచ్చింది అనుకోండి. లైఫ్ అనేటువంటి ఈ జర్నీలో టర్నింగ్ పాయింట్స్ ఎలా వస్తాయో, స్పీడ్ బ్రేకర్స్ ఎలా వస్తాయో అలాగే అనుకోండి. కానీ ఇది రాలేదని చెప్పి బాధపడడం, ఇది వచ్చేసిందని పొంగిపోవడం చేయకండి దయచేసి. ఈ రకంగా మీరు కనుక ఉండగలిగితే ప్రకృతి కంప్లీట్గా మీతోనే ఉంటూ మీ యొక్క లైఫ్ని విజయవంతం వైపు తీసుకువెళ్తుంది. మీ అందరికీ లైఫ్ ఈ యొక్క దైవ అనుగ్రహము, ఆ పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.